హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే తండ్రిని చూడగానే యష్మి పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చుతూ ఆయన అందరితో కలివిడిగా మాట్లాడాడు. తర్వాత కూతుర్ని అవసరమైన హింట్లు ఇచ్చాడు. నువ్వు నీకోసమే ఆడాలి, ఇండివిజువల్గా గేమ్ ఆడు, టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకున్నది అందరికీ చెప్పకు, నువ్వు చేయాలనుకున్నది నేరుగా చెయ్యు అంటూ హింట్లు ఇచ్చాడు యష్మి తండ్రి. ఇంకా ఎన్ని వారాలు లేవు, నిన్ను స్టేజ్ పైన చూడాలనుంది. నీకోసం ఆడితే కప్పు గెలుస్తావు, నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాల పట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు యష్మి వాళ్ళ నాన్న. తండ్రి ఆడిన గేమ్లో వచ్చిన 21,000 రూపాయలు ప్రైజ్ మనీలో యాడ్ చేశారు. వెళ్ళిపోయే ముందు నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి ఎవరు ఏమనుకోవద్దు అంటూ కూతురు తరపున క్షమాపణలు చెప్పాయి. ఓ మెట్టు పైకెక్కేశాడు. యష్మి వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్మేట్స్కి అర్థం కావట్లేదు. అతడి బాధను చూడలేక గౌతమ్ తన ఫ్యామిలీకి బదులు తేజ పేరెంట్స్ని పంపించమని బిగ్ బాస్ను అడిగాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్లో అడుగుపెట్టింది. ఏ కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోయిందో అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది నిఖిల్ వాళ్ళ తల్లి. గ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిజువల్గానే ఆడు, నెల రోజులు మాత్రమే ఉంది. గౌతమ్తో ఎక్కువ ఫైట్ డిస్కషన్కు వెళ్ళొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్ళొద్దు అంటూ హింట్ ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తాను అని నిఖిల్ సంజాయిషి ఇవ్వగా, నీతో జరిగిన దానికి మాత్రమే నామినేట్ చెయ్యి, వేరే వాళ్ళ గురించి చెయ్యకు, యష్మిని కొంచెం కంట్రోల్ చెయ్యు అంటూ హింట్లు ఇస్తూ ఉంది. ప్రేరణ నా అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు, గ్రూపిజం ఆడకు, నీకోసం ఆడు అంటూ ఎవరు ఇవ్వని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ని ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్ వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆమె వెళ్ళిపోగానే బిగ్ బాస్ హౌస్మేట్స్కి అందరికీ 1 గంట సేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఆ సమయం అనుజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్ని హత్తుకుంది. భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది అవినాష్కు. అనుజ బ్లాక్ డ్రెస్లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్ళి బ్లాక్ డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ కంపారబిలిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా 51,000 ప్రైజ్ మనీ కావాలా, లేదంటే 3 గంటల కిచెన్ టైం కావాలా అని అడిగాడు. అందుకు వీళ్ళు ప్రైజ్ మనీ అని ఎంచుకున్నారు. ఇక దంపతుల కోసం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. యాక్షన్ రూమ్లో హార్ట్ షేప్ బెలూన్స్తో నింపి డిన్నర్ డేట్ని ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అది చూసి మురిసిపడ్డాడు అవినాష్. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో ఆ బిగ్ బాస్ అవినాష్ని ముచ్చటపడ్డట్టుగానే లైట్స్ ఆఫ్ చేశాడు. దీంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షాన్ని కురిపించారు. చివరిగా అనుజ నవ్వుతూ అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.